కీర్తనలో 113, 8. అది శాశ్వతంగా స్థాపించబడి ఉన్నది. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నాతో మాట్లాడండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవ, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఈ యొక్క సాయం సమయంలో ప్రభు మీ పాద సన్నిధిలో ఈ రీతిగా నాయన మేమందరం కూడుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు ఇదిగో తండ్రి నాయన, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పుతండి నాయన. మీ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. పరిశుద్ధాత్మదేవ, ప్రతి చెవి తెరవబడుగాక, ప్రతి హృదయం తెరవబడుగాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడుగాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అనే మాట వివరించుకున్నాము. పెంట కుప్పల మీద నుండి వేదలను పైకెత్తువాడు అని చెప్పి ఈరోజు ఆ మాట మనం వెళ్దాము. అయితే ఈ పెంట కుప్పలు ఏంటి, వేదలు ఏంటి, ఆ పెంట కుప్పల మీద ఏళ్ళు ఉండడం ఏంటి, వాళ్ళ పైకెత్తడం ఏంటి అని మనం ఆలోచిస్తే చూడండి, లోకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లోకా 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, మృతి వారికి చూపులు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చాలు. ఇక్కడ ప్రభువు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు వారు చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు? ప్రభు వారు చెప్తున్నారు. ఇదే మాట మనము యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. మనం అక్కడ రాయబడిన ఈ మాట ఇక్కడ నెరవేర్పుకు వచ్చిందండి. ఎప్పుడు కూడా దేవుడు ఒకటే ముందుగా మనతో చెప్పినప్పుడు అది నెరవేర్చబడే టైం ఒకటి ఉంటుంది అన్నమాట. చెప్పడం వేరు, నెరవేర్చబడడం వేరు. అక్కడ చెప్పబడింది, ఇక్కడ నెరవేర్చబడింది. ఇక్కడ నెరవేర్చబడింది. అయితే ప్రభు ఆత్మ నా మీద ఉంది, వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. ఎవరికి సువార్త ప్రకటించడానికి అభిషేకించాడంట అంటే వేదలంటే ఎవరు? వేదులంటే ఎవరండి? మనం ఏమంటామంటే పేదవారండి, వాళ్ళ పేదోళ్ళండి అని ఇలా మాట్లాడతాం. అయితే ఈ పేదతనం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంట. భూ సంబంధించిన పేదతనం లేకపోతే పేదతనం గురించి కాదు ఈయన మాట్లాడుతుంటే. ఇక్కడ ఎవరి హృదయంలో అయితే వాక్యము లేదో, ఎక్కడైతే వాక్యం అనేటువంటిది దొరకటం లేదో, ఆనాడు సమాజాల్లో వాక్యం ఉన్నదా? చెప్పండి, వాక్యం ఉన్నదా? లేదు కదా. మరి సమాజ మందిరాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ సమాజ మందిరాల్లో అంత ఆచారపూర్వకంగా జరుగుతుంది తప్ప ఆత్మపూర్వకంగా అక్కడ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు కూడా అలాంటి సంఘాలు ఉంటాయండి. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఉంటాయన్నమాట. అక్కడ ఆత్మేమీ పనిచేయదు, ఆచారాలు పనిచేస్తాయండి అంతే తప్ప ఆత్మేమీ పనిచేయదు. అక్కడ వాక్యం కూడా ఉండదు. అంటే వాక్యము అంటే ఏమనుకుంటున్నారు? జీవము కలిగిన వాక్యం ఉంది, జీవము లేని వాక్యం ఉంది. అంటే అక్కడ ఏ వాక్యం ఉంటుంది? జీవము లేని వాక్యం ఉంటుంది.
ఇక్కడేముంటుంది? జీవము కలిగిన వాక్యం ఉంటుంది. ఎక్కడైతే ప్రభు ఉన్నారో అక్కడ జీవం ఉంటుంది, సమృద్ధి జీవం ఉంటుంది. అక్కడ వాక్యం పుష్కలంగా ఉంటుంది అన్నమాట అండి. అందుకని మరి ఆ సంఘాలు ఉంటాయి, ఈ సంఘాలు ఉంటాయి అన్నమాట. దేవుని వాక్యము, జీవము కలిగిన వాక్యం ఉన్న సంఘం ఉంటుంది, జీవము కలిగిన వాక్యం లేని సంఘం కూడా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ మరి ఈ బేదలు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే వాక్యం అనేటువంటిది లేనటువంటి వాళ్ళండి. అందుకే ఆ కాలంలో కూడా సమాజ మందిరంలో మానక కూడుకునేవారు. కానీ యేసుక్రీస్తు అందులోకి అడుగు పెట్టేంత వరకు ఏ కార్యమైనా జరిగిందా అండి? జరగవు. అక్కడ జరగవు, ఏవి జరగవు అక్కడ. ఎందుకు జరగవు? అక్కడ ప్రభు లేరు కనుక. అక్కడ మనుషుల యొక్క ఆధిక్యత ఉంటుంది తప్ప, మనుషుల యొక్క పెత్తనాలు ఉంటాయి తప్ప దేవునికి అక్కడ అసలు అధికారమే ఉండదండి. దేవుని ఆత్మకి అవకాశమే ఉండదు అక్కడ. అసలు దేవుని ఆత్మకి అవకాశం ఉండదు. మొత్తం అంతా మనుషుల ప్రకారంగా జరుగుతుంది తప్ప దేవునికి కానీ దేవుని ఆత్మకి కానీ అక్కడ ఏమాత్రం కూడా చోటు ఉండదండి. ఏముండదు? చోటు ఉండదు. అందుకే అలాంటి పేదవారికి, అంటే వాక్యము లేనటువంటి వారికి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను ఏం చేశాడు? అభిషేకించి పంపించాడు. నన్ను ఏం చేశాడు ఆయన? అభిషేకించాడు నన్ను. ఆయన యేసుక్రీస్తు పుట్టినప్పుడు అభిషేకం రాలేదు ఆయనకి. ఆయన పెరిగిన తర్వాత, నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చింది అని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత అంటాడు, యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడెను. దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అందుకే ఆయన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగినాయి అని అక్కడ రాయబడిందండి గ్రంథంలో. ఆయన కీర్తి దేశ దేశాలకి వ్యాపించింది అని రాయబడింది అనమాట. ఎక్కడికి వెళ్ళిందట? దేశ దేశాలకి. ఎందుకు వెళ్ళింది? అప్పటికి ఆయనకి అలాంటి కార్యాలు ఎప్పుడు వాళ్ళు చూడలేదు, అభిషేకాలు రాలేదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. అందుకే నికోదేము ఒక రాత్రి టైంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తున్నావు? ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు జరగవు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అతను ఒక పరిసయుడు, అతను ఒక యాజకుడు. మరి ఏం బోధిస్తున్నాడు ఆయన అక్కడ? చెప్పండి, ఏం బోధిస్తున్నాడు అనుకోవాలి మనం? అందుకే ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు మాకు తెలియదని చెప్పరండి. ఎదట వాళ్ళది ఏదో ఒక పేరు పెడతారన్నమాట. వాళ్ళ మీద ఏదో దెయ్యమాత్మ పనిచేస్తున్నాను, లేకపోతే ఇంకోటనో ఇలాంటి ఒక పేరు పెట్టేసి వదిలేస్తారన్నమాట. ఎందుకని? అసలు వాళ్ళలో అది లేదు కనుక. ఏమి లేదు వాళ్ళకి. దేవుని శక్తి అంటే వాళ్ళకి తెలియదు, అభిషేకం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ అంటే తెలియదు, ఏమీ తెలియదు. అందుకే అవతల వాళ్ళకి ఈజీగా ఒక పేరు పడేస్తే వాళ్ళ మీద వదిలిపోద్ది అని చెప్పేసి ఏదో ఒక పేరు పెట్టేస్తారన్నమాట అండి. కానీ ఈ కడవరి దినాల్లో బలంగా పనిచేసేది పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాళ్ళందరూ ఒకటైతేనే ఈ కార్యాలు జరుగుతాయి అన్నమాట అండి. ఈ లాస్ట్ దినాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేటువంటిది బలముగా దేవుడు కుమ్మరించేస్తున్నాడు అనేక మంది మీద. ఆసక్తి ఉన్న వాళ్ళ మీద, అందరి మీద కాదు. మనకేముండాలి? ఆసక్తి ఉండాలండి. సంఘము అభిషేకించబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, క్రీస్తు ఆత్మచేత నడిపించబడాలి, అభిషేకం పొందుకోవాలి. ఇవన్నీ ఉండాలండి. వ్యక్తికి ఉండాలి, సంఘానికి ఉండాలన్నమాట. అప్పుడే దేవుని కార్యాలు బలముగా జరుగుతాయండి, బలంగా జరుగుతాయి. లేకపోతే ఏమీ జరగవు అన్నమాట. మనం చూస్తాం ఎంతమంది ఎన్ని కార్యాలు ఇక్కడ పొందుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. చెప్పండి,
ఎన్ని కార్యాలు పొందుకుంటారు ఇక్కడ. ఒక అమ్మాయి ఈ కాలంతా లాగేస్తుందంటండి. ఆ అమ్మాయికి కాలంతా లాగేస్తుందంట. లాగేసి చాలా ఇబ్బంది పడిపోతుందంటండి. చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతుందంట ఆ అమ్మాయి. పడుతుంటే అలాగే మన మందిరానికి వస్తున్నారు వెళ్తున్నారన్నమాట. చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట వాళ్ళు. ఇది ఎలాగా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైద్యం చేయించుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా అని ఇలాగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారనమాట. ఆ అమ్మాయి అయితే చాలా బాధపడుతుందన్నమాట. నిద్ర కూడా పట్టదు. ఆ అమ్మగారు ఈ కాలు నొప్పి వల్ల నాకు చాలా ఇబ్బంది పడిపోతాను అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారన్నమాట. బాధపడుతుంటే ఒకరోజు వెళ్తున్నారు. ఎప్పుడు దేవుడు తన కార్యం జరిగిస్తాడో మనకు తెలియదండి. మొదట ఏమి జరగాలంటే వినుట వలన విశ్వాసం వస్తుందండి. అది కూడా ఏం వినాలి? దేవుని మాట వినడం వల్ల విశ్వాసం వస్తుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే చెప్తున్నామో ఆ వాక్యాన్ని విన్నా మనకేమి రావాలండి? విశ్వాసం రావాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందిన తర్వాత సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం ఎవరికి పనిచేసింది? యాయీరుకి పనిచేసిందండి. తన కుమార్తె చావనై ఉంటుండగా ఈయన దగ్గరికి వచ్చాడు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది ఆయన ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈ మధ్యదారిలో ఈమె స్వస్థత పొందుకుని కామ్గా వెళ్ళిపోతుంటే నాలోంచి ప్రభావం బయలువెళ్ళింది. ఎవరు నన్ను తాకారన్నాడు ఆయన. అప్పుడు శిష్యులు అంటారు కదా, ఏంటి ప్రభా, మేమందరం నీ మీద పడతానే ఉన్నాం కదా, అలాగంటావేంటి నువ్వు అన్నాను. లేదు ఎవరో నన్ను తాకారు, నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది అన్నాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మీదకి అది వెళ్తుందండి. వాళ్ళకి ఎందుకది? ఎవరికి ప్రభావం కావాలి? ఎవరికి అనారోగ్యం ఉందో వాళ్ళకి కావాలి ఆయన ప్రభావం. ఆ ప్రభావం ఎలాగెళ్ళింది? ఆమె విశ్వాసంతో వచ్చింది దేవుడి దగ్గరికి విశ్వాసంతో రావాలండి. ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరికి వస్తే ఫలము దయచేసేవాడని దేవుని యందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలంటండి. ఆ విశ్వాసంతో వచ్చింది ఆమె. ఆ విశ్వాసంతో వచ్చింది కనుక ఆమెకి ఏం జరిగింది? జరిగిపోయింది. కామ్కి వెళ్ళిపోతుంది. నాలోంచి ప్రభావం బయలు వెళ్ళింది. ఎవరు నన్ను తాకారంటే ఈ శిష్యులు ఎలా మాట్లాడారు? లేదు, ఎవరో నన్ను తాకారు, నాలోంచి ప్రభావం బయలు వెళ్ళింది అన్నప్పుడు ఆ స్త్రీ భయపడిపోతూ సాక్ష్యం చెప్పింది. అక్కడ నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నానండి. ఆయన వస్త్రపు చెంగు తాగితే నాకు స్వస్థత వస్తుందని నేను నమ్మి వచ్చాను, నాకు స్వస్థత వచ్చేసింది అని సాక్ష్యం చెప్పింది. ఆ మాట విన్నాడు అక్కడ ఉన్న యాయీరు. అసలు ప్రభు బయలుదేరింది ఎక్కడికి? ఆమెని లేపడానికి బయలుదేరాడు ఆయన. మధ్యదారిలో ఈమె ఎంటర్ అయింది. ఎందుకు అంటే ఒక సాక్ష్యం అక్కడ అతను వినాలి. విన్నటప్పుడు అతనికి విశ్వాసం వస్తే ఆ అమ్మాయి బ్రతుకుద్ది. అక్కడ ఇతని విశ్వాసం మీద ఆ అమ్మాయి ఆధారపడి ఉంది. అక్కడ కొన్ని ఎలాగుంటాయంటే మన విశ్వాసం వలన మనకు స్వస్థత వస్తుందండి. కొంతమంది వాళ్ళకి విశ్వాసం ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ చనిపోయే అమ్మాయికి ఎవరి విశ్వాసం కావాలి? ఇప్పుడు తండ్రి విశ్వాసం వల్ల ఇప్పుడు ఆ కూతురు బతకాలి అక్కడ. ఇప్పుడు తండ్రి విశ్వాసం రావాలి అంటే ఏదో ఒకటి వినాలి అక్కడ. ఇప్పుడు ఏం విన్నాడు అక్కడ? ఒక సాక్ష్యాన్ని విన్నాడు. ఇప్పుడు సాక్ష్యాన్ని విన్న అతనికి ఏం కబురు వచ్చింది? ఇంటి దగ్గర నుంచి చనిపోయింది, ఇంకెందుకు బోధకుని శ్రమ పెట్టొద్దు, రావచ్చే అన్నారా? అంటే అప్పుడు ఆయన ఏమన్నారు? నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె చనిపోలేదు అన్నాడు ఆయన. అంతేనా? ఇప్పుడు 2 స్వరాలు. ఇప్పుడు ఆయన ఒక స్వరం అంటుంది నీ కుమార్తె చనిపోయిందని, దేవుని స్వరం అంటుంది చనిపోలేదు. కళ్ళారా చూసి వచ్చిన వాళ్ళు చెప్పింది నమ్మాలా? ఇక్కడ ఉండి చెప్తున్న దేవుడి మాట నమ్మాలా? ఇప్పుడు ఇతనికి
ఏం కావాలి ఇప్పుడు? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. ఇప్పుడే సాక్ష్యం విన్నాడు ఇక్కడ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ స్వస్థత పొందిన సాక్ష్యాన్ని విన్నాడు. ఇప్పుడు వినటం వల్ల ఇతనికి విశ్వాసం వచ్చుంటే కనుక ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్ముతాడు. ఈయనకి విశ్వాసం లేకపోతే ఇంక చనిపోయింది కదా, ఇంకెందుకు లేని వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు చూసారు అతని విశ్వాసానికి ఎంత పరీక్ష వచ్చిందో ఇక్కడ. వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమన్నారు? నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు ఆయన. ఆమె చావలేదు, నిద్రపోతుంది అన్నాడు. ఏమన్నాడు? చచ్చిపోవడం వేరు, నిద్రపోవడం వేరు. నిద్రపోయిన వాళ్ళు బతుకుతారా? లేస్తారా? లేవరా? చచ్చిపోయిన లాజర్నే లేపాడు కదా దేవుడు. మరి నిద్రపోయిన వాళ్ళు లేపడాయన లేపు. అప్పుడు ఆయనకి విశ్వాసం వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చి నమ్మకం ఉంచాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు బొల్లి చేసేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు. పూలుగు పెట్టుకునేవారటండి ఏడవడానికి. వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళు ఏడరాటండి. అందుకని పూలుగు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి పిల్ల కోసం పెడతారట. బాగుంది కదా. ఆ కాలంలోనే ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఈ రోజుల్లో ఎలాగుంటున్నారంటే మనిషి పోయినట్టు తయారవట్లేదండి. పెళ్ళి జరిగిందా ఈ ఇంట్లో అన్నట్టు తయారవుతున్నారన్నమాట. ఒక విశ్వాసులు ఇంట్లో వాళ్ళ తల్లిగారు ఎవరో పోయారన్నమాట. పోతే ఆ కూడికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్తుంటే మేము కలిసి వెళ్ళేవాళ్ళం అందరం అనుకున్నాం అనమాట. మంచి చీరలు కట్టుకుంటే ఏం బాగుంటుంది, పాపం వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు కదా అని చెప్పేసి మేము నార్మల్ చీరలు కట్టుకుని వెళ్ళాము. వాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకుని ఉన్నారు. ఆ కూతుర్లు అందరూ వాడవాళ్ళ కూతురు. ఇదేంటి మనమేమో వీళ్ళేదో బాధకున్నారు కదా అని మనం ఇలాగొస్తే వీళ్ళు ఎలాగున్నారు, పెళ్ళింటోళ్ళలాగా ఉన్నారు అని అనుకున్నాం అన్నమాట. అయితే కొంతమంది కొన్ని సంఘాలు ఏమంటాయంటే ఏమీ అడక్కర్లేదు, వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్ళారు కనుక హ్యాపీగా ఉండాలి, ఎందుకు ఏడవాలి, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏమీ ఏడవసరం లేదు, సంతోషంగా ఉండాలని చెప్తున్నాయండి కొన్ని సంఘాలు. అయితే సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ బాధ ఉంటుంది కదా ఎవరికైనా. మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ తర్వాత బాధ ఎక్కడికి పోతుంది? ఎక్కడికే పోదండి. దేవుడు వాళ్ళ ధైర్యపరిచి బలపరిస్తే తప్ప అది పోదండి. ఆ రీతిగా మొత్తం మీద గొల్లు చేసే వాళ్ళందరినీ బయటకు పోమన్నాడు ఆయన. ఆ ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని ఆయన కూడా ఎదురువళ్ళి లోపలికి వెళ్ళి తల్లి తాకుగానే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. చిన్నదాన లిమ్ము అనే ఆ మాటకు అర్థమని చెప్పాడు. ఆమె లేచింది, ఆమెకు భోజనం పెట్టమన్నాడు. ఎందుకు చచ్చిపోయింది ఆ పిల్ల? భోజనం లేక. సంఘాలు ఎందుకు చచ్చిపోతాయంటే భోజనం లేక చచ్చిపోతాయి అన్నమాట. భోజనం పెట్టాలి సంఘాలు. సంఘ బిడ్డలకి ఆత్మీయ ఆహారం పెట్టాలి. శరీరానికి బలమది, ఆత్మీయ ఆహారం ఆత్మకు బలం అన్నమాట. అయితే ఈ రీతిగా మొత్తం మీద ఈ యొక్క పేదలకి ఈ సువార్త అనేటువంటిది ప్రకటించడానికి దేవుడు నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకని పెంటల మీద ఉన్న దీనులను ఆయన పైకెత్తుతాడు అని చెప్తున్నాడు ఆయన. ఇంకా రండి కిందకి చదవండి ఆ మాటలు. చెరలో ఉన్న వాళ్ళకి విడుదల ఇవ్వడానికి, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించడానికి, ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. గుడ్డి వారి కన్నులు తెరవడానికి పంపించాడు నన్ను అని కూడా చెప్పారు అందులో. అయితే చూడండి, సౌలు మతాన్ని గురించి ప్రచారం చేస్తున్నాడు. ఆయన మతము దేవుడి దగ్గరికి తీసుకెళ్తండి, పరలోక రాజ్యానికి చేర్చదు మతం ఎప్పుడు కూడా. మార్గంలో ఉంటే వెళ్తాం మనం, అవునా కాదా?
మతము పరలోక రాజ్యానికి ఎన్నడూ తీసుకెళ్దండి, మార్గం తీసుకెళ్తుంది. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప చేరడం అని చెప్పేశాడు ఆయన. అంటే ఏ మార్గంలో ఉండాలి మనం? క్రీస్తు మార్గంలో మనం ఉండాలండి. ఏ మార్గంలో ఉండాలి? క్రీస్తు మార్గంలో మనం ఉండాలండి. ఆయన మార్గంలో ఉండి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటా వెళ్ళాలి. ఆయన్ని వెంబడించే గొర్రెల్లాగా మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఆయన కాపరి, మనం గొర్రెలము. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. పేరు పెట్టి పిలిస్తే వెంబడిస్తాయి. మీకు బాగా తెలిసింది ఏంటి అంటే, మీరు కోళ్ళు మేపుతూ ఉంటారు కదా కొంతమంది. ఆ కోళ్ళు మేపే వాళ్ళు మీరు ఒక పిలుపు పిలుస్తారు వాటిని. మీ పిలుపు వినగానే మీ కోళ్ళు ఎక్కడున్నా పరిగెత్తుకుని వస్తాయి మీ ఇంటికి, మీ దగ్గరికి. అవునా కాదా? మీ పక్కింటి వాళ్ళు పిలిస్తే వస్తాయి అవి. ఎందుకు రావు? మీ కోళ్ళకి మీ స్వరం తెలుసు, మీ ఇల్లు తెలుసు, అందుకు మీ ఇంటికే వస్తాయి. మీరు పెట్టే ఆహారం తింటాయి. ఒకవేళ అలాగలా వెళ్ళి ఎక్కడన్నా మేత తింటే తినొచ్చు, కానీ మీ దగ్గరికి మాత్రమే వస్తాయి. మీరు పిలవగానే వచ్చేస్తాయి మీ దగ్గరికి. అంటే మీ కోళ్ళవి, మీరు మేపుతున్నారు వాటిని. అవి సాయంకాలం వచ్చినప్పుడు వాటికి సెక్యూరిటీ కల్పిస్తారు. అంటే పడుకోవడానికి మీరు వేస్తారు కదా, అది ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు మీరు వాటికి. అందుకని మీ కోళ్ళు మీ దగ్గరికి వస్తాయి. అలాగే యేసయ్య అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వినడమే కాదు అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్తున్నాడు. ఎలా వెంబడిస్తాయంట? తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడిస్తారు అన్నాడు మరో చాట. ఎలా వెంబడిస్తారట? తన సిలువ అంటే ఏంటి? తన కుటుంబపు భారం అండి. తన సిలువ అంటే ఏంటి? తన వ్యక్తిగత జీవితము, తన యొక్క కుటుంబ భారము అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఒక సిలువ లాంటిది. భారము, బాధ్యత, అది అది బరువే కాదా? నాది అసలు చాలా తేలిగ్గా ఉంటుందండి, ఏం కాదండి అని చెప్పగలరా ఎవరన్నానే? అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు ఫ్రీ వరల్లాగా ఉంటారు అందరూ కూడా. అన్ని వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది ఆర్డర్లు వేస్తారన్నమాట. పెళ్ళయిన తర్వాత భర్తకి ఆర్డర్ అయితే ఊరుకుంటాడండి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ అమ్మగారింటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చేసావండి? ఈ డైలాగే వింటున్నారా? డైలాగు వస్తుందా లేదా? డైలాగ్ చెప్పండి అమ్మా. ప్రతి పురుషుడు మాట్లాడతాడు. ఏం తెచ్చావమ్మా మీ అమ్మగారింటి దగ్గర నుంచి? అది కావాలి, ఇది కావాలని ఆర్డర్లు వేస్తున్నాం అంటారా? అందరా అంటారు, అంటారు. బాధ్యత, భారం, ఇంటి భారం, పిల్లల భారం, భర్త బాధ్యత, పిల్లల బాధ్యత, ఇదంతా కూడా స్త్రీకి ఒక సిలువ లాంటిది, పురుషుడికి ఒక సిలువ లాంటిది. అందుకే తన సిలువని అక్కడ పెట్టి రాలేదు ఆయన. ఏమన్నాడు? తన సిలువను తాను ఎత్తుకొని. నీ పక్కోళ్ళ సిలువను ఎత్తుకో అనలేదు. నీ సిలువను నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించు. తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు ఆయన. మన సిలువని దింపేమనలేదు ఆయన, మన భారాన్ని విడిచిపెట్టమనలేదు ఆయన. మన భారాన్ని మోస్తూనే, మన బాధ్యత తీసుకుంటూనే, మన భర్త బాధ్యత తీసుకోవాలి, పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యతలన్నీ తీసుకుంటూ మోసుకుంటూ ఏం చేయాలట? ఆయన్ని వెంబడించాలంట. ఇది సులువుగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? కానీ ఆయన దగ్గర కూర్చుని నేర్చుకుంటే సులువు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? నా భారం సులువుగాను, నా కాడి తేలిగ్గా ఉంటుంది మీకు అంటాడు. నా కాడి ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు నా భారం అంతా మీకు చాలా తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుంది మీకు అని చెప్పి ఆయన మాట్లాడతారండి. చూడండి, ఆయన
మత ప్రచారం చేసినంత కాలము ఏం చేసేవాడంటే అనేక మందిని చంపేసేవాడు. ఏం చేసేవాడు? చంపడమే తనకు ప్రాణాధారమైనట్టు అనేక మందిని చంపేసేవాడు అంటాడు. చంపేస్తుంటే శిష్యులు కూడా చంపేయడానికి ఆయన అధికారం తీసుకున్నాడు కదా. తీసుకుని బయలుదేరాడండి. బయలుదేరితే ఈ శిష్యులు ఇది తెలిసిందంట, సౌలు గారు వస్తున్నాడు, మనల్ని చంపేయడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళ దేవునికి మొర పెడుతున్నారంట. దేవుడు శిష్యుల్ని ఎందుకు పిలిచాడు? ప్రపంచమంతా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పిలిచాడు. ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తర్ఫీదుని ఇచ్చేశాడు. ఆయన ఉన్నంతకాలం తర్ఫీదుని ఇచ్చేశాడు ఆయన. అయితే ఇప్పుడు ఈయన పునరుత్థానం గురించి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలి? పునరుత్థానం గురించి చెప్పాలండి. ఇప్పుడు పునరుత్థానం గురించి చెప్పకుండా వీళ్ళు చంపబడ్డం అనేటువంటిది దైవోచిత్తమా? వీళ్ళు చచ్చిపోతే ఎలా ప్రకటిస్తారు? వీళ్ళు చెప్పండి, ప్రకటిస్తారా? నేను సజీవుడిగా ఉన్నాను కనుకే ప్రభువా, నేను మట్టి అయిపోయి ఉంటే నేను ఎలా స్తుతిస్తాను? నేను సజీవుడిగా ఉన్నాను కనుక నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు దావీదు. చచ్చిపోతే స్తుతిస్తామా చెప్పండి? కొంతకాలం గుర్తు చేసుకుంటారు మనల్ని, తర్వాత మర్చిపోతారు. ఎప్పుడైనా మనం జ్ఞాపకం వస్తే గుర్తు చేసుకుంటారు, అంతేనా జరిగేది? కానీ మనం బ్రతికి ఉండడం వలనంట మనం స్తుతించే వాళ్ళమైతే, దేవుని గణపరిచే వాళ్ళమైతే, మహింపరిచే వాళ్ళమైతే, దేవుని గురించి ఇతరులకి చాటి చెప్పే వాళ్ళమైతే ఆయన్ని స్తుతించకుండా మనం ఉండగలుగుతామా అండి? ఉండలేము కదా. అందుకని చూడండి, ఆయన వాళ్ళని చంపడానికి అని ప్రయాణం అయిపోయాడు. తనతో తీసుకెళ్తున్నాడు కొంతమందిని, గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాడు. సౌలు వచ్చేస్తున్నాడు శిష్యుల్ని చంపడానికి అనే వార్త తెలిసిపోయింది. వాళ్ళు మొరపెడుతున్నారు దేవుడికి, ప్రభువా మరి మమ్మల్ని చంపేస్తానని వస్తున్నాడట, ఎప్పటికే చాలామందిని చంపేశాడయ్యా తండ్రి, అతన్ని రక్షించవా, అతనికి మారు మనసు దయచేయను ఆయన, అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు అంటే ఆత్మీయ నేత్రాలు తెరువు అని ప్రార్థన చేస్తున్నారంటే అతను ఎందులో ఉన్నట్టు? మతము మతము మతం అనే గుడ్డితనంలో ఉన్నాడండి. మతము కొరకు కాదండి, మార్గంలో ఉండాలి. మనం క్రీస్తు మార్గంలో మనము ఉండాలండి, దేవుని మార్గంలో మనం ఉండాలండి, సత్య మార్గంలో మనం ఉండాలండి, జీవ మార్గంలో మనం ఉండాలండి. ఆయన మార్గాలు ఇవి, ఆయన మార్గాలండి, ఆయన మార్గాల్లో మనం ఉండాలి. అందుకే ఆయన అంటాడు కదా యెషయాలో రాస్తూ, నా మార్గములు వేరు, మీ మార్గములు వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని చెప్తున్నాడు ఆయన. అయితే ప్రపంచమంతా కూడా ఆయన సువార్త ప్రకటించాల్సిన ఈ యొక్క శిష్యులు మొరపెడుతుంటే దేవుడు ఆలకించకుండా ఉంటాడా? అంగీకరించకుండా ఉంటాడా? ప్రార్థన ఎవరైనా ప్రార్థనే కదండి అంటారు. నిజమే, ఎవరిదైనా ప్రార్థనే. కానీ శక్తివంతమైన ప్రార్థన ఉంటుంది, బలహీనమైన ప్రార్థన ఉంటుందండి, నామకార్థమైన ప్రార్థన ఉంటుందండి, వేషధారి ప్రార్థన ఉంటుందండి. చాలా రకాలు ఉంటాయి ప్రార్థనల్లో. అయితే ఆయనకు అంగీకారమైన ప్రార్థనలు కూడా ఉంటాయండి. ఆయనకు అంగీకారమైన ప్రార్థన మనం చేసినప్పుడు తప్పకుండా అది అంగీకరించబడతాడు, తప్పకుండా అది అంగీకరించబడుతుందండి. మానక అతని ప్రార్థనలు నేను అంగీకరిస్తాను అని ఎవరి గురించి చెప్పాడు దేవుడు? ఆ మధ్యకాలంలో చెప్పాను ఈ వాక్యం. దావీదు గురించి చెప్పలేదు ఆయన? అతని ప్రార్థనలు నేను మానక, అంటే ఏ ప్రార్థన నేను అంగీకరించకుండా మాననని చెప్తున్నాడండి ఆయన. అసలు ఎంత గొప్ప సాక్ష్యం పొందాలంటే ఏం కావాలండి మనకు? అసలు ఎంత కావాలి? మనం ఎంత త్యాగం చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తాడు ఆయన. మన జీవితాల్ని దేవుని కొరకు ఎలాగ అర్పిస్తాము,
ఎలాగ త్యాగాలు చేస్తాము క్రీస్తు కొరకు. కొన్ని త్యాగాలు చేయాలండి మన జీవితంలో. మన వ్యక్తిగత జీవితంలో త్యాగాలు ఉంటాయి, కుటుంబ జీవితంలో త్యాగాలు ఉంటాయి, ఇలా రకరకాల త్యాగాలు ఉంటాయండి. ఆ త్యాగాల్లో క్రీస్తు కొరకు మనం ఏమి త్యాగము చేస్తాము, ఏది విడిచిపెట్టాము, ఏది అనుసరిస్తున్నాము, ప్రతిదీ ఉంటుందండి ఇందులో. అయితే వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడంట. దిగి వచ్చి ఆయన వెలుగు ప్రకాశించిందంట. ఆ ప్రకాశతలో దేవుని యొక్క స్వరం మాట్లాడుతుంది, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు, నువ్వెవడమే ప్రభువా అంటున్నాడంట. నువ్వు ఎవడవు ప్రభువా? ఆ మాట ఎందుకు మాట్లాడాడు అతను? అసలు ఆ స్వరం విని నువ్వెవడవు ప్రభువా అని ఎలాగ అడిగాడు అతను? అదే మాట ఎందుకు మాట్లాడాడు అతను? అంటూనే ఆ గుర్రం మీద నుంచి ఏమైపోయాడట, కింద పడిపోయాడట అండి. ఆ వెలుగుకి తన కూడా వచ్చిన వాళ్ళంట కింద పడిపోయి పారిపోయారటండి. ఏమైపోయారు? పారిపోయారు. అతను అక్కడే ఉన్నాడట. ఎందుకు అక్కడ ఉన్నాడు? కళ్ళు కనపడట్లేదు. ఏం చేయట్లేదు? కళ్ళు కనపడట్లేదు. గురుడ్డివాడైపోయాడు. అంటే ఇప్పుడు ఏ చూపు పోయింది ఇతనికి? కళ్ళు కనపడటం లేదు, ఏమీ తెలియట్లేదు. ఏంటి నేను ఎలా అయిపోయానేంటి, నేనేది చేయాలనుకుంటే అది చేసేసాను, ఇప్పుడేంటి ఇలాగైపోయింది నా పరిస్థితి, నాకేం కనపడట్లేదు, నాకు అంధకారంగా అయిపోయింది, నాకు చీకటి తప్ప నాకేం కనపడట్లేదు. అయోమయ పరిస్థితి, అంధకారం, చీకటి తప్ప అతనికి వెలుగు కనబడటం లేదండి. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? అననీయ అనే ఒక వ్యక్తితో మాట్లాడు, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయమన్నాడు ఆయన. అదేంటి ప్రభువా, నీ శిష్యుల్ని చంపడానికి వస్తుంటే అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి అంటున్నాడు అతను. అప్పుడు ఆయన అంటాడు కదా, ఇప్పుడు అలాగ లేడు, అతను గుడ్డివాడైపోయాడు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, అతనికి స్వస్థత వస్తుంది, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు ఆయన. అన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సౌలా సహోదరుడా అన్నాడు. ఎవరు బాబు మీరు, ఎవరు బాబు మీరు అని పడుకున్న వాళ్ళు ఇచ్చిపోయాడు గర్భాన్ని. నేను సౌలా, దేవుడు నాకు ఇలా చెప్పాడు, నీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు నాకు, అందుకు వచ్చాను సౌలా సహోదరుడా అంటున్నాడు అనమాట. చెయ్యి బాబు, చెయ్యి బాబు, నిన్న మధ్యాహ్నం ఇలా జరిగింది, మరి ఎందుకు జరిగిందో నాకు తెలీదు, ఇలా మాట్లాడాడు నాతోని అని చెప్పాడు. సరే నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళను ఉన్న పొరలో రాలిపోయినాయి అని. ఏమైపోయినాయి? రాలిపోయినాయి అన్నమాట. అప్పుడు దృష్టి వచ్చింది అతనికి. దృష్టి వచ్చి, అమ్మో ఎప్పటి వరకు నాకు ఏం కనబడలేదు, ఇప్పుడు ఆ కళ్ళు నాకు కనబడుతున్నాయి. చూడండి, ఒకప్పుడు మతం అనేటువంటి అహంకారంతో, గర్వంతో ఆ రీతిగా ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు ఏ చూపును పొందుకున్నాడు? ఏ చూపును పొందుకున్నాడండి? ఆత్మీయ చూపు వచ్చింది. ఏం చూపు వచ్చింది? ఆత్మీయ నేత్రాలు తెరవబడినవి. అదే చెప్తున్నాడు అక్కడ. గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాను నేను అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ గుడ్డి వారి కన్నులు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన తెరిచాడండి. అప్పటి వరకు మతం 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 అని మత ప్రచారం చేశాడు, అనేక మందిని చంపేశాడు. ఇప్పుడు దేని కొరకు అతను ప్రకటిస్తున్నాడో, ఏ దేవుని అతను దూషించాడో ఆ దేవుడిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రకటించడం ప్రారంభించాడండి. ఏంటి, సౌలేనా ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? సౌలేనా సౌలేనా అని ఆశ్చర్యపోతున్నారు. అవును, నేనే ఒకప్పుడు ఇలా ప్రకటించాను, నాకు తెలియదు అప్పుడు,
మతమే గొప్పదనుకున్నాను, ఇప్పుడు మార్గం ఏంటో తెలిసింది నాకు. ఆయనే మార్గమని తెలిసింది ఇప్పుడు నాకు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అయ్యున్నానన్న ఆయన మార్గం ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నా కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు ఎప్పటి వరకు కళ్ళు మూసుకుని మాట్లాడాను, పనులు చేశాను, కానీ ఇప్పుడు నా ఆత్మనేత్రాలు తెరవబడినవి. ఇప్పుడు నేనే చెప్తున్నాను అని ప్రభు కొరకు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అనేకమైన మరి పరిస్థితులు ఎదుర్కొన్నాడనమాట. అయితే అతను చాలా ధనవంతుడు అనమాట అండి. కానీ ఇప్పుడు అతను అంటాడు కదా, నా ప్రభు నిమిత్తము నాకు కలిగి ఉన్న సమస్తాన్ని నేను వెంటగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. కలిగి ఉన్న సమస్తాన్ని ఎలాగించాడట? వెంటగా ఎంచాను అని చెప్తున్నాడు అనమాట. నాకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని పెంటలాగా నేను చూస్తున్నాను. నా క్రీస్తు కొరకు నాకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ వదిలేశాను నేను, వాటన్నిటినీ వదిలేశాను నేను అని చెప్తున్నాడు అనమాట. క్రీస్తు కొరకు నీకు లాభకరమైన ఏ అయినా వదిలేవా? దేవుని కొరకు నేను ఇది వదిలానండి అని కానీ, నేను ఇది విడిచిపెట్టానండి అని కానీ ఏమైనా చెప్పగలవా? ఆలోచించుకోండి. క్రీస్తు కొరకు మనము త్యాగము చెయ్యాలండి. కొన్ని త్యాగాలు చెయ్యాలి, కొన్ని వదిలేయాలండి. మనకేవి లాభకరంగా ఉన్నాయో అవి ఎవరి కొరకు వదిలేయాలట? క్రీస్తు కొరకు వదిలేయాలట అండి. క్రీస్తు కొరకు వదిలేయాలంట. ఒకప్పుడు అయ్యారండి, అన్నీ వదిలేసావే, అన్నీ వదిలేసావు, ఇంకేమీ అక్కర్లేదు నీకు, అన్నీ వదిలేసావు, ఏవి పట్టించుకోవట్లేదు, ఏవి పట్టించుకోవట్లేదు. నిజమే, నా ప్రభువుని నేను పట్టించుకున్నానండి. నా ప్రభు లేకపోతే నేను లేను. ఆయన నన్ను ఏ పని నిమిత్తం ఆయన నియమించుకున్నాడో ఆ పని నా ద్వారా ఆయన జరిగించుకోవాలి. అదే ఒక గురిగా నేను పెట్టుకున్నాను. నేను గురి లేని వాని వలె నేను పరుగు పెట్టట్లేదు, కానీ నేను గురి కలిగి గురి వద్దకే నేను పరుగు పెడుతున్నానని చెప్తున్నాడు. అన్నాడా లేదా? ఆ సౌలు పౌలుగా మార్చబడిపోయాడండి. ఇప్పుడు గుడ్డివాడికి చూపునిచ్చాడా లేదా దేవుడు? ఆయనే ఇవ్వగలడు, కానీ అననీయ అని ఒక వ్యక్తిని పంపించాడు ఆయన. అలాగే మనల్ని కూడా ఒక సాధనంగా వాడుకుంటాడు ఆయన మనల్ని. ఆ అమ్మాయి చాలాసార్లు వచ్చింది, కానీ ఒకరోజు ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేస్తున్నాను, అభిషేకంతో నింపబడ్డాను, ఆ దెయ్యాన్ని గద్దించాను. ఎందుకే ఆ అమ్మాయికి కాలు నొప్పి దెయ్యం వల్ల వస్తుందని నాకు తెలియదండి. ఆ అమ్మాయికి అనారోగ్యమేమో అనుకుంటున్నాను నేను కూడా, కానీ అది దెయ్యం వల్ల వస్తుందని నాకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. మరి వీళ్ళ వాక్యం వింటున్నారో వీళ్ళకి ఏమైనా విశ్వాసం వస్తుందేమో మనకు తెలియదు. మరి వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో ఇప్పుడు ప్రార్థన చేయమని వచ్చారు, ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో నింపబడ్డాను. మీకు తెలుసు, ఒక్కొక్కసారి మామూలుగా చేస్తాను, ఒక్కొక్కసారి ఆత్మతో నింపబడతాను. అంటే ఏ టైంలో అభిషేకం అవసరమో ఆ టైంలో అభిషేకిస్తాడు దేవుడు. నేను కావాలని మాట్లాడడం, నేను చేయడం అలా చేయనండి. నేను అభిషేకంతో నన్ను నింపాడు. ఎప్పుడైతే ఆత్మతో నింపబడి ఆ దుష్ట శక్తిని గద్దించానో వెంటనే వదిలేసిందంటండి. ఏం చేసింది? వదిలేసిందంట. అలాగ అడుగులు వేసుకుంటూ వెళ్ళేసరికి, కొంచెం దూరం అలాగే వెళ్ళేసరికి ఫ్రీ అయిపోయిందండి కాలు. ఎవరు చేశారు ఈ కార్యాన్ని? కదా, దేవుడు ఉన్న స్థలంలో దేవుడు కార్యాలు చేస్తాడండి. ఏం చేస్తాడో? దేవుడు ఉన్న స్థలంలో చూడండి, ఆ గూనిలాగా వచ్చింది ఒక ఆమె, అపవిత్రాత్మ పట్టి ఆమెను ఏం చేసింది? నడుము వచ్చేసింది. 18 సంవత్సరాలు వచ్చింది మందిరానికి. 18 సంవత్సరాలు అంటే మీరు ఆలోచించండి, అసలు అని ఎంత నిరుత్సాహం రావాలి. నిరుత్సాహం రాలేదు కదా. ఆమె ప్రభు దగ్గరికి మందిరానికి రాకుండా మానలేదండి ఆ మనిషి. అంటే ఆమెకి ఎంత విశ్వాసం ఉంటే అలా వస్తుందో మీరు ఆలోచన చెయ్యండి.
కార్యం జరిగితే రావటం, కార్యం జరగకపోతే మానేయటం ఇది కాదండి. కార్యం జరిగినా జరగకపోయినా రావాలి మందిరానికి. మనం ఎప్పుడో ఒకప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుందండి. వచ్చినప్పుడు వెంటనే స్వస్థత జరిగిపోతుంది. ఆ రోజు ఆమెకి స్వస్థత కలుగుతుందని ఆమె అనుకుందా అండి? అనుకోలేదు. ఆ రోజు ఆయన వచ్చారు, ఆమె మీద చేతులు ఉంచాడు ఆయన. వెంటనే లేచి నిలబడింది. అపవిత్రాత్మ ఆమెను విడిచిపెట్టేసింది. లేచి చక్కగా నిలబడిందంట. చక్కగా వెళ్ళిపోయింది. ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే ఆమె కూడా విశ్వాసి అని చెప్తున్నాడు ఆయన. విశ్వాసం కలిగిన వాళ్ళు అందరూ కూడా ఎవరికి పిల్లలు అవుతారన్నాడు ఆయన. అది ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్పాడు ఆయన. అయితే ఆ రోజు ఆమె మరి విశ్వాసంతో ప్రార్థన చేయించుకుందేమో మనకు తెలియదు. ఆమెను విడిచిపెట్టేసిందండి. అది ఇంతకే పట్టుకున్నది దెయ్యమని. కొన్ని అనారోగ్యాలు కొన్ని రకాలు వస్తాయండి మనకి. కొన్ని దెయ్యాల వల్ల వస్తాయి, కొన్ని ఏమో వాతావరణాన్ని బట్టి వస్తాయండి, కొన్ని ఆహారాన్ని బట్టి వస్తాయండి. ఇలాగా కొన్ని కొన్ని రకాలు వస్తాయండి. అన్ని అనారోగ్యాలు ఒకే రకంగా ఉండవు మనకి. దెయ్యాలు పట్టిన అనారోగ్యానికి ఎన్ని మందులు వాడినా తగ్గదండి. స్కానింగ్లోకి రావాలి, ఏమీ లేదని చెప్తారు ఆడ స్కానింగ్ తీసి. అది ఏమీ రావట్లేదు, జబ్బు ఉంటుంది అంటే అది ఏంటది? ఆయన వద్దకు వచ్చేవాళ్ళే ఆయన ఉన్నాడని, ఫలము దయచేయవాడని నమ్మవలని కదా అన్నాడు. దేవుడి దగ్గరికి మనం వస్తున్నామంటే ఆయన ఉన్నాడని నమ్మికతో మనం ఆయన దగ్గరికి రావాలంట. మనకి ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో, ఏ అనారోగ్యం ఉందో, ప్రభా దీని నుంచి నాకు విడుదల చేయటండి, లేక స్వస్థతని ప్రభా, ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా అని నువ్వు దేని కొరకు నువ్వు అడుగుతున్నావో అది తప్పకుండా నీ జీవితంలో ఎప్పుడొకప్పుడు సడన్గా జరుగుతుందండి. సడన్గా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు అనమాట. ఆ అమ్మాయి వెంటనే వచ్చి నాకు చెప్పేయాలనిపించిందంట. సర్లే ఇప్పుడు కాదులే, మళ్ళీ వద్దాము, ప్రార్థనకు వస్తాం కదా అప్పుడు చెప్పుదాంలే అని చెప్పి వాళ్ళ ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని నాకు చెప్పడం జరిగింది. అది దేవుడు చేసిన కార్యమమ్మ. నిజంగా చాలా కాలం నుంచి ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అమ్మగారు, కానీ ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో నాకు అని చెప్పేసి అమ్మాయి సాక్షిని చెప్పడం జరిగింది. అలాగా మందిరానికి వచ్చిన వాడు ఎన్ని సాక్ష్యాలండి, చెప్పాలంటే ఎన్ని సాక్ష్యాలండి, చాలా సాక్ష్యాలు, ఎన్ని కార్యాలు. అసలు నా వరకు కూడా రారాళ్ళు చెప్పాలంటే. మందిరంలోకి వచ్చి కూర్చుంటేనే వాళ్ళకి స్వస్థతలు జరుగుతాయి, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఎందుకని? దేవుడు ఉన్నాడు కనుక. దేవుడు ఎక్కడ ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి మనం వస్తున్నాం కనుక నాకైనా మీకైనా జరుగుతాయి. అవి నాకు జరుగుతాయి. నేను ఒక్కొక్కసారి చాలా బలహీనంగా వస్తాను, కానీ నిలబడి వాక్యం చెప్పడానికి కూడా నాకు ఓపిక ఉండదు. ఒక్కొక్కసారి తండ్రి నీ బిడ్డలకు వాక్యం చెప్పాలి నాయన, నువ్వు నిలబడితే నిలబడగలను కానీ లేకపోతే నేను నిలబడలేనయ్యా అని చెప్పుకుంటాను. నేను అక్కడ కూర్చున్న దాన్ని ఎక్కడికి వచ్చి నిలబడేసరికి నీరసమే ఉంటుంది, కానీ మాట్లాడటం ప్రారంభిస్తే నీరసం ఏమవుతుందో నాకు తెలియదు. ఆ రోజు ఇంకా ఎక్కువసేపు మాట్లాడతాను. అదేంటో విచిత్రంగా ఎప్పుడూ కంటే ఇంకా ఎక్కువసేపు నిలబట్టేస్తాడు ఆయన. అది ఎవరి శక్తి? దేవుని యొక్క శక్తి. ఎందుకని? ఆయన మీద నేను ఆధారపడ్డాను కనుక, మీరే నాకు సహాయము చెయ్యండి అని అడిగాను కనుక. అందుకే ఆయన అంటాడు కదా, నేను పేదలకు సువార్తని ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, గుడ్డివారి కన్నులు తెరవడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఆ గుడ్డివారి యొక్క కన్నులు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు తెరిచాడు. ఆ రోజుల్లో చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు, కానీ కొంతమందికి మాత్రమే స్వస్థతలు జరిగినాయి. గల కారణం ఏంటి అంటే, అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, నాకు చూపునియ్యా అని విశ్వాసంతో అడిగిన వాళ్ళకి చూపునిచ్చాడు దేవుడు.
వాళ్ళు చూపును పొందుకుని ఇంటికి పోలేదు కానీ ఎక్కడికి వచ్చారట? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మహిమపరిచారటండి. దేవుని వెంబడించారటండి. అంటే ఎవరి గొర్రెలయ్యి? ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని విన్నాయే ఆయన వెంబడించింది. చూసారా? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అన్న వాక్య ప్రకారంగా ఆయన వెంబడించారండి ఆ గుడ్డివారు. ఈయన కన్నులు తెరవబడిన తర్వాత ఈయన కూడా ఏం చేశాడు? ప్రభువుని వెంబడించాడు, దేవుని యొక్క సువార్త ప్రకటించాడు, తనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా పెంటగించుకున్నాడంట. తనకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడటండి. విడిచిపెట్టాడు. మరి ఎంత త్యాగం చేశాడండి! అందుకే శిష్యుల కంటే ఎక్కువగా అతను ఉపయోగపడిపోయాడండి దేవుడికి. ఎవరికంటేని? శిష్యుల కంటే ఎక్కువ ఉపయోగపడ్డాడండి దేవుడు. అయితే మన జీవితాల్లో మనము దేవునికి ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం? మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు మనకు చేశాడు, మనం అనుభవిస్తూనే ఉన్నాము. ఎన్నో కార్యాలు మనం పొందుకుంటూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. అసలు దేవుని కొరకు నేను ఇది త్యాగం చేశాను అన్నది ఏదైనా మన జీవితంలో ఉందా? దేవుని కొరకు నాకు ఇది లాభమే కానీ ఇది వదిలేశాను ప్రభు కొరకు అన్నది ఏదైనా మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలన చేద్దాము, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనలో ప్రేరేపించబడిన వారు అందరూ ప్రార్థన చేయండి.